ఒక్కొక్క దేవత ఇప్పుడు సాత్వికంలో వచ్చేసరికి దేవతలు ఎక్కడా కూడా యుద్ధం చేయలే. హ్మ్. వామాచారులు యుద్ధం చేశారు. హ్మ్. ఒక రాక్షసుని చంపాలి. నేను రాక్షసుడిగా తయారవ్వాలి కదా! హ్మ్. నేను సాత్వికంగా ఉండిపోయి కొడతానంటే వాడు ఓకే. కొట్టే దెబ్బకి నేను తట్టుకోలేను. కరెక్ట్. ఇక్కడ కూడా అంతేనండి. ఈ విధానం అనేది ఉంది. ఈ విధానంలో మనం చూసే విధానంలో తప్పు ఉంది అంటా నేను. ఆ అవును. తప్పు కాదు. ఇలా వెళ్ళండి. ఇలా వెళితే మీరు అనుకున్న కోరికలు, మీరు అనుకున్న నిజమవుతాయి. మీరు అనుకున్న యోగాలు కూడా వస్తాయి. అంతేగాని యోగాలు రానప్పుడు, ఆ విధానం లేనప్పుడు మీరు చేస్తున్న తప్పే అంటా నేను. బలులు కాదు ఇక్కడ. హ్మ్. అమ్మవారికి నైవేద్యం సమర్పించాం. నాటే బలి. బలి అనేది తప్పు. ఓకే. నైవేద్యం ఇచ్చాం. ఓహో! నీకు ఏది ఇష్టమో అది పెట్టడం అనేది నా ధర్మం. నేను అది ఓకే. పెట్టననంటే కరెక్ట్ కాదు కదా! కాబట్టి ఇది బలి కాదు, నైవేద్యంగా ఇస్తున్నాం. ఓకే. నైవేద్యంగా ఇచ్చేదాన్ని నైవేద్యంగానే భావించాలి మనం. ఓకే. దాన్ని బలిస్తున్నా అంటే బలి అనేది తప్పు వస్తుంది అక్కడ. మీరు ఏ అమ్మవారిని కొలుస్తారు మీరు? నేను అమ్మవారు వచ్చి భారతీయ సుందరం కలుస్తాను, బగలాముఖిని కలుస్తాను, దశమహావతారాల్లో అన్నీ కొలుస్తుంటానండి. అచ్చచ్చచ్చ. అమ్మవారి రూపాలు ఏది కూడా నాకు ఇష్టమే. ఎందుకంటే అమ్మవారు అమ్మవారే కదా! అవును. కాబట్టి ఆ విధానాలు అన్నీ కూడా నేను కొలుస్తాను, అన్నీ చేస్తాను కూడా ఆ హ్మ్. విధానంలో. అంటే బాల త్రిపుర సుందరి గారిని కొలిస్తే ఏమొస్తది? అంటే దేనికోసం? శత్రునాశనమా? సార్ నేను బాలాత్రిపుర సుందరి ఈ అమ్మవారిని కొలిస్తే ఈ నాశనం అవుతారు, ఈ అమ్మవారిని కొలిస్తే ఇది పోతుందనేది విధానం ఉంది. నేను హ్మ్. కాదనను. హ్మ్. ఒక అమ్మవారిని కోరుకునేది నేనేదంటే నా వాక్శుద్ధి కావచ్చు, నేను 10 మందికి ఉపయోగపడడానికి నా విధానంలో ఉన్న 10 మందికి ఉపయోగపడడానికి నాకు అమ్మా నువ్వు నాకు ఈ అంశ ఇచ్చావు. ఈ అంశలో నేను ఎంతమందికి ఉపయోగపడుతున్నాను? హ్మ్. ఈ అంశలతో నేను చాలా మందికి ఏం చేయగలుగుతాను? అది ఇవ్వమ్మా. నా వాక్కుతో. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వ్యక్తికి నేను వాక్కుతో నేనేం చేయగలుగుతాను? ఆ వాక్కు ఇవ్వు తల్లి అని కోరుకుంటాను నేను. హ్మ్. ఆ వాక్కుతో ఇప్పుడు మీరు వెళుతున్నారు సార్ మీరు బాగుండాలి అని కోరుకున్నాను అనుకోండి. బాగుంటారు కదా! ఆ ఓకే. వాక్కు శుద్ధి ఇచ్చేది ఎవరు? అమ్మవారు. అమ్మవారిని నేను ఎక్కువ కోరుకుంటున్నాను. హ్మ్. కాబట్టి ఆ వాక్ శుద్ధి కోరుకుంటున్నాను కాబట్టి నాకు అమ్మవారు అదే ఇస్తుంది బాలాత్రిపుర సుందరీదేవి. హ్మ్. కాబట్టి అమ్మవారిని నేను ఎక్కువగా పూజిస్తాను. అమ్మవారిని ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటాను. అంటే అమ్మవారు దేనికోసం మేజర్‌గా? వాక్ శుద్ధి కోసము. వాక్ శుద్ధి కోసం. భయం, ఆందోళన లేకుండా ఉండడానికి, అచ్చా! శత్రువు నాశనానికి మీరన్నట్టు శత్రు ఆ! నాశనానికి కూడా దానిలో బీజాక్షరాలు మారితే శత్రు నాశనానికి. ఓకే. ఒక అమ్మవారిని శ్రీమాత్రే నమః అంటే అమ్మవారు. దానిలో కొన్ని క్లీం అని, హ్రీం అని కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి. ఒక బీజాక్షరాన్ని మార్చి వెళ్తే అమ్మవారు ఏ రకంగా కనపడుద్దండి మనకి. ఆ! సార్ నమస్తే సార్ అన్నాను. విజయసాయి గారు నమస్తే సార్ అన్నాను. సార్ నమస్తే సార్ అన్నప్పుడు మీరు నాకు నమస్తే అండి గురుగారు బాగున్నారా అన్నారు. అవును. ఏం సార్ నమస్తే సార్ అంటే? అవును. అక్కడ బీజాక్షరం కూడా అంతేనండి. అవును. అక్కడ తీసే విధానం, మాట్లాడే విధానం, అక్కడ చెప్పే విధానంలో ఆ బీజాక్షరాలు కరెక్ట్‌గా మనం చెప్పగలిగితే దాంతోనే మనకు అమ్మవారు అంశిస్తుందండి. నువ్వెలా ఓకే. చూస్తే అలా. హ్మ్. సో, ఇప్పుడు మీ దగ్గరికి మేమొస్తే అంటే మా ప్రేక్షకులొస్తే వాళ్ళ శత్రు బాధలు ఇట్లాంటివన్నా గూడా మీరు తీర్చేస్తారు. శత్రు బాధలను తీసేస్తాను ఇవన్నీ కన్నా కూడా వారికి సరైన మార్గంలో ఉంచేసి దానికి సంబంధించిన రెమెడీలయితే నేను ఇవ్వగలుగుతాను. అది ఓకే. మాత్రం కన్ఫర్మ్‌గా చేయగలుగుతాను. ఓకే. ఇప్పుడు నా దగ్గరకు రాంగ్‌లో నేను ఏదో చేస్తా అన్న దానికన్నా కూడా నా దగ్గరకు వచ్చిన వ్యక్తికి వారి యొక్క సమస్యలు బట్టి ఆ సమస్య తీరుతుంది అనుకుంటే జ్యోతిషశాస్త్ర ప్రకారం నాకు ఇచ్చిన అమ్మవారి యొక్క అంశ ప్రకారం ఆ సమస్య తీరుతుందంటే మాత్రం దానికి సంబంధించిన రెమెడీస్ ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను. ఓకే. లేదు జరగదు అనుకున్నప్పుడు నేను జరగదని చెప్పడానికి రెడీగా ఉంటాను. ఓహ్! ఎందుకంటే శాస్త్రం గొప్పది, విధానం గొప్పది, వామాచారం గొప్పది, సబ్జెక్ట్ ఓకే. గొప్పది. ఓకే. ఇక్కడ ఎవరి కోసం, నా కోసం, ఇంకొకడి కోసమో అది నేను వస్తే నేను చేస్తానని చెప్పడం అబద్ధం అవుతుంది. మీరు కామాఖ్య ఎళ్లారా? వెళ్ళానండి. ఓకే. చాలా సార్లు వెళ్ళాను. ఓకే. చాలా మీరు సార్లు సంవత్సరాల నుంచి వెళ్ళాను. అవునా? నేను 2000 సంవత్సరంలో అంటే దాదాపుగా నేను 2006, 2008, 2010 లోపు వెళ్ళాను నేను. ఓహ్! ఇప్పుడు నేను వెళ్ళలేదు. అప్పుడే వెళ్ళాను. దశబళ్ళు జయించారా? సార్ బలులు చేస్తారంటే అది కామన్ సార్. అక్కడ విధానం అయితే అదే ఉంటుంది. ఆ! అక్కడ అన్నం పెట్టాలంటే అమ్మవారికి అదే పెట్టాలి. కాబట్టి అది బలులు కాదు. నేను ఇందాకే చెప్పాను. అమ్మవారికి నైవేద్యం. నైవేద్యాన్ని పెట్టాను. హ్మ్. పెట్టాల్సొస్తది. నేను పోయి కోసానంటే, నేను చేశానంటే నేను కోయడానికి నేనెవరినండి? ఆ! ఇప్పుడు నేను కోసినోళ్ళందరూ కూడా బల్లు కోసినట్టేనా? అంటే ఓకే. బల్లు కోసేదెవరు? నేను పోయి బల్లు కోయనుగా. నేను పోయి మేకను తీసుకొని కత్తి తీసుకొని కసక్కనే ఇంగలోనే నేను బలి చేశాను అంటే కాదు కదా! ఇక్కడ విధానం ఏంటంటే అవును. అమ్మవారికి నైవేద్యంగా ఏమి అక్కడ కావాలో చాలా దున్నపోతుని బలిస్తారు గదా! అవునండి. ఇస్తారు. ఆ! మత్స్యం ఇస్తారు, చేప ఇస్తారు, అవును. పావురాన్ని ఇస్తారు, అవును. కోడిని ఇస్తుంటారు, గుమ్మడికాయ బలిస్తుంటారు, అన్నీ ఇస్తుంటారు. హ్మ్. దాదాపు బలులు అనేది ఇవాళ చెప్పాను కదండీ! బలి అనేది నువ్వు ఏ ఆహారం పెడితే ఇప్పుడు శ్రీకాళహస్తిలో ఉందండి. శ్రీకాళహస్తిలో బత్తి కన్నప్ప అవును. ఏం పెట్టాడు? నైవేద్యంగా ఆయన తీసుకొచ్చి రోజు జింక మాంసమో ఏదో ఒక అవునవును. మాంసం ఆ! తీసుకొచ్చి పెట్టాడు. అవును. అంటే అది పెట్టడం తప్పా? రైటా? తప్పు. ఆ రకంగా ఆ! చెప్పాలంటే సాత్వికంలో తప్పు. ఆ! సాత్వికంలో తప్పు. ఆ! తప్పు. కానీ అది తీసుకెళ్ళి పెట్టి అది పెట్టాడు. నైవేద్యంగా పెట్టగలిగాడు ఆయన. నైవేద్యంగా పెట్టినప్పుడు ఆ ఈశ్వరుడే అది నైవేద్యంగా తీసుకున్నాడు.
తీసుకున్నాడు కాబట్టి ఆయన బత్తి మెచ్చి ఇంకా ఎంత బత్తి ఉందని చెప్పేసి ఆయన కంటిలోంచి కన్నీళ్ళు వస్తుంటే కన్నుకి తీసి కన్ను పెట్టాడు. ఇంకో కంటిలోంచి వస్తుంటే కాలు అక్కడ కళ్ళు కాడ ఎక్కడ ఉందో అక్కడ పెట్టి శివుడి మీద కాలు పెట్టి ఆ కన్ను పీకి కన్ను పెట్టాడు. అంటే శివుడి యొక్క లింగాన్ని కాలుతో పెట్టుకోవడం తప్ప రైటా? భక్తి గొప్పది. ఇక్కడ భక్తి గొప్పది. నువ్వు చూసే విధానం గొప్పది. విధానం లేనప్పుడు నువ్వు ఎన్ని మాట్లాడినా తప్పు అంటా నేను. విధానం లేనప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. చూసే విధానం ఇప్పుడు మీరు అంటే నాలంటాడు చూస్తే అది తప్పు అనాలి. అంతేగా, అది తప్పు అన్నారు అప్పుడు. కానీ అక్కడ అతను పెట్టిన భక్తికి శివుడే వచ్చి అక్కడ ఆహారాన్ని స్వీకరించాడు. కాబట్టి ఈ విధానంలో కరెక్ట్గా ఉందా లేదంటే కన్ఫామ్గా ఉంది. ఈ బలులు నరబలులు ఇవన్నీ కూడా కొన్ని విధానాలు ఏంటంటే నరబలులు కాదండి, తప్పది. అక్కడ నైవేద్యంగా మనం ఏ అంశలో ఉందో అమ్మవారు ఆ అంశలో నువ్వు పెట్టాల్సిందే. నువ్వు పెట్టకపోతే ఊరుకోదు కదా. ఇప్పుడు నేను శుభ్రంగా పూజించాను సార్, మీరు కోపంగా వచ్చారన్నప్పుడు మీకు ఐస్ వాటర్ ఇవ్వాలా మామూలు వాటర్ ఇవ్వాలా అని తెలుసుకొని నేను ఇవ్వగలగాలి. మీరు మామూలుగా వచ్చారు, మీరు మామూలుగా వాటర్ తాగుతారు. బాగా ఎండాకాలంలో వచ్చారు, మీరు ఐస్ వాటర్ తాకపోయినా తప్పదు. ఆ టైంలో ఆ ఎండకి కూల్ వాటర్ ఇస్తే ఏమవుతారు? అబ్బా బాగా ఇచ్చారు సార్, థ్యాంక్ యూ గురుగారు అంటారు. అదే ఆ టైంలో నేను 7 వాటర్ తెచ్చిచ్చాను అనుకోండి, ఏమంటారు? నువ్వు మనిషివేనా అని అడుగుతారు. ఇది కూడా అంతేనండి. కాబట్టి సిద్ధాంతం కానీ విద్య కానీ ఈ విధానంలో కన్ఫామ్గా మనకు సంబంధించేంతవరకు కూడా అక్కడ సంబంధించేంతవరకు కూడా ఆ విధానం అనేది కరెక్ట్. అక్కడ బలులు కాదు ఇచ్చేది, నైవేద్యం పెడుతున్నాం అమ్మవారికి. నువ్వు ఏదైతే కోరుకుంటావో దాన్ని నైవేద్యంగా పెట్టగలుగుతున్నావు. నైవేద్యం ఎప్పుడైతే పెడతామో అక్కడ మనకు సంబంధించినంత వరకు కూడా ఆ నైవేద్యం అమ్మవారు స్వీకరించి మన కోరిక నెరవేరుస్తుంది. నేను అవి పెట్టనండి, నేను కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నారు? కొబ్బరికాయ కూడా నైవేద్యమే. నువ్వు అది చేస్తున్నప్పుడు ఇది ఎందుకు చేయవు? గుమ్మడికాయ కొడుతున్నారు, గుమ్మడికాయ కూడా నైవేద్యమే. ఇక్కడ తలకాయ పెడుతున్నాం నైవేద్యం అంతే. తలకాయ అంటే ఒక జంతువు అడుగుతున్నప్పుడు చేయాలి కదా. అదే ఆమె పెట్టి తర్వాత తినేది మీరేగా, అందరి తినేది వీళ్ళే కదా. కాబట్టి నైవేద్యం అనేది నైవేద్యంగానే ఉంచండి, బలులు కాదు. అది తప్పు. ఆ తప్పు మాట మనం మాట్లాడకూడదు. నేను బలిస్తున్నా అంటే బలి కాదు, ఆడ నైవేద్యంగా ఇస్తున్నావు. నైవేద్యంగా పెట్టి నువ్వు తీసుకున్నావు, స్వీకరిస్తున్నావు. ఆ అమ్మవారి యొక్క అంశ అది. అక్కడ ఉండేవి యోని పూజలే కదా గురుగారు? యోని పూజ అని కాదండి, యోని రూపంలో అమ్మవారు ఉంది అక్కడ. నాటి యోని పూజ, యోని రూపంలో అమ్మవారు ఉంది. కాబట్టి అమ్మవారు అనేది కామాఖ్యలో యోని రూపంలో ఉంది. కాబట్టి అమ్మవారి అంశ అనేది, ఆ యోని అనేది ఏంటి? సృష్టికి మూల కారణం. ఆ మూల కారణమైన శక్తి కలిగిన ఏదైనా ఉందంటే కామాఖ్యలో ఉంది. ఆ దాని నుంచి వచ్చేదే మనం అందరం, అంతే కదా. కాబట్టి దాని యొక్క ఆకారాన్ని మనం పూజ చేసుకోవడం వల్ల, స్వీకరించడం వల్ల, దాన్ని ఆ తత్వంతో చూడడం వల్ల నీకు చాలా శక్తులు వస్తాయండి. కామాఖ్య వెళితేనే ఆ శక్తులు వస్తాయని కాదు. అంటే మనకు సంబంధించినంతవరకు కూడా పునరుత్పత్తి కేంద్రంగా, అంటే ఏదైనా ఇంకొక జన్మానికి ఇవ్వడానికి అవకాశం ఉన్న కేంద్రంగా యోని కనపడుతుంది. అందుకనే దాన్ని మనం ఎక్కువగా స్వీకరిస్తాం. మిగిలిన భాగాలు చాలా పట్టాయండి. అలంపూర్ ఉంది మనకి, తర్వాత మనకి శ్రీశైలం ఉంది, తర్వాత దాశారామం ఒకటి ఉంది. కాబట్టి ఇన్ని ప్లేస్లో ఉండక అదొక్కటే మీరు ఎందుకు హైయెస్ట్ చేస్తున్నారంటే నాకు అర్థం కావట్లా. అదొక ప్లేస్, అమ్మవారి భాగాల్లో అదొక ప్లేస్ పడుతుంది ఎంతవరకే. దాన్ని ఏదో సృష్టించి ఇక్కడికి వెళితే కామంతో మీరు చాలా చూశాను నేను కూడా. మీరు మీ దగ్గర ఎక్కడో విన్నానండి ఒక విషయాన్ని, శోభనం చేసుకుంటే అక్కడ పిల్లపడతారా? దాని విషయంలో కూడా నాకు చాలా నవ్వు వస్తుంది. అంటే అక్కడ నువ్వు అంటే అక్కడ క్షేత్రానికి వెళ్ళి పూజ అనంతరం మీ గదుల్లో అక్కడ చుట్టుపక్కల ఆ గదుల్లో కనుక లైంగికంగా కలిస్తే పిల్లలు పుడతారనేది ఒక ప్రచారం. నిజమా కాదా? అది అబద్ధం. ఓకే, అబద్ధం. నేను అది తప్పండి. అచ్చా, తప్పది. ఎందుకు తప్పు అంటారంటే దాన్ని కూడా ఎవరిని చెప్తాను నేను. అక్కడికి వెళ్ళి పూజ చేసుకోగలని సంసారం చేస్తే నా పిల్ల పుడతారనేది తప్పు. నువ్వు అమ్మవారి అంశగా స్వీకరించి నువ్వు ఇంటికి వచ్చేసుకో. ఓకే, అక్కడ నువ్వు చేసే తప్పు కదా. యోని పూజ తర్వాత ఆ యోని పూజతో నేను చేశాను కాబట్టి ఇక్కడ చేస్తే కరెక్ట్. అక్కడ నువ్వు చేస్తున్న కామం, అక్కడ చేస్తుంది ఓకే. పూజ అంటే ఏంటి? అమ్మవారికి నువ్వు ఎందుకు చేస్తున్నావు? యోని పూజ అంటే ఏంటి? నీ యొక్క ఇంకో జన్మ లేకుండా ఉండడానికి సంస్కరించుకోవడానికి చేస్తుంది యోని పూజ. అది అర్థం కాకుండా నేను అక్కడికి వెళ్ళి చేస్తే, నేను పక్కన రూమ్లో పోయి పడుకొని నిద్రపోయి అన్ని చేసుకుంటే పిల్ల పుడతారా? అదేంటండి? అది ఎంతవరకు కరెక్ట్ అంటారా?
అది తప్పు. ఓకే. నువ్వు ఆ ఏ అంశం మీద పోయావు? నీ పిల్ల పుట్టాలి, ఇంట్లో కూర్చో, ఇంట్లో పడుకో, ఇంట్లో చేసుకో. అక్కడ వెళ్ళినప్పుడు నీ శరీరం, స్త్రీ శరీరం ఇద్దరు కూడా సమర్పించారు అక్కడ అమ్మవారికి. ఓకే. అమ్మా నీ అంశతో ఇక్కడికి ఉన్నాము, మమ్మల్ని ఇక్కడ కాపాడు.